అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద అందమైన చెరువు ఉండేది. ఆ చెరువులో రకరకాల చేపలు చాలా జీవిస్తూ ఉండేవి. అందులోనే సోనా, మీనా అనే రెండు చిన్న చేపలు ఉండేవి. సోనా అనే చిన్న చేప బంగారు రంగులో ఉండేది. అది చాలా చలాకీగా ఉండేది. సోనా చాలా తెలివైనది కూడా. ఇంకొక చేప పేరే మీనా. మీనా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేది. అది మందబుద్ధితో ఉండేది. సోనా, మీనా ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. రోజూ వాళ్ళిద్దరూ చెరువులో కలిసి ఆడుకునేవారు. ఎప్పుడూ చెరువులోని మొక్కల మధ్య, బండల మధ్య చుట్టూ తిరుగుతూ ఆడుకునేవారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, కానీ వాళ్ళ స్వభావాలు మాత్రం వేరుగా ఉండేవి. మీనా చాలా కలలు కనేది. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసి ఎప్పుడైనా నేను కూడా ఆకాశంలో ఎగరాలి అని అనుకునేది. అప్పుడు సోనా ఇలా అంటుంది, చేపలు నీళ్లలోనే ఉండాలి, ఆకాశంలో ఎగరడం ఎలా సాధ్యం అని అంటుంది. ఒకరోజు మీనా సోనాతో ఇలా అంటుంది, సోనా, నేను ఆకాశంలో ఎగరాలని ఎంతో ఆశపడుతున్నాను. ఒకరోజు నా కోరిక నిజమవుతుందని అనుకుంటున్నావా అని అడిగింది. అప్పుడు సోనా నవ్వి, నువ్వు చాలా కలలు కంటావు మీనా, చేపలు నీళ్లలోనే ఉండాలి, ఆ విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అని చెప్పింది. కానీ మీనా మాత్రం వినలేదు. తన కోరిక నిజమయ్యే మార్గం కోసం ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉంది. ఒకరోజు మీనా ఎగరాలనే కోరికతో ఆకాశంలో విహరిస్తున్న పక్షులను చూసి చుట్టుపక్కల ఎవరు ఉన్నారో గమనించకుండా పక్షుల్లాగా ఎగరాలని ఆశతో ఆ చెరువులో ఎగురుతూ ఉంటుంది. ఆ పక్కనే ఉన్న ఒక కొంగ మీనా ఎగరడాన్ని గమనిస్తూ ఉంటుంది. వెంటనే ఆ కొంగ చెరువు దగ్గరకు వస్తుంది. ఆ కొంగ చాలా ఆకలితో ఉంది. ఆ కొంగ ఎగురుతున్న చేపను చూస్తుంది. ఆ చేపను చూసి, నాకు ఈరోజు భోజనం దొరికింది అని ఆ కొంగ ఆ చేపను పట్టుకొని తినేద్దామనుకునే లోపే మీనా ఆ కొంగను చూసి భయపడి లోపలికి వెళ్ళి రాళ్ల దగ్గర దాక్కుంది. అప్పుడు మీనాకి చాలా భయం వేసింది. వెంటనే ఈ విషయం తన స్నేహితురాలైన సోనాకి చెప్పింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆ రెండు చేపలు అనుకుంటాయి. తరువాత రోజు కూడా ఆ కొంగ చెరువు దగ్గరకు వచ్చి చేపలను వేటాడుతుంది. అలా ప్రతిరోజు ఆ కొంగ చెరువు దగ్గరకు వచ్చి చేపలను వేటాడడంతో ఆ చేపలు అన్నీ చాలా భయపడేవి. ఆ కొంగ కొన్ని చేపలను తన ఆహారంగా తినేది, కానీ కొన్ని చేపలు మాత్రం తప్పించుకొనేవి. ఎలాగంటే కొంగ వేటాడడానికి వస్తుందని గమనించి చెరువు మట్టిలో మునిగిపోయేవి. అలా కొన్ని చేపలు తప్పించుకొనేవి. ఎప్పుడూ ఇలా జరగడంతో తెలివి అయిన చేప సోనా చాలా ఆందోళన చెందేది. ఆ చేప ఆలోచించి ఆ కొంగను ఎలాగైనా దూరం చెయ్యాలి, ఎలాగైనా మన ప్రాణాలను మనమే రక్షించుకోవాలి అని అంటుంది. అప్పుడు సోనా మీనాతో మరియు మిగతా చేపలతో ఇలా అంటుంది, ఈ కొంగ నుండి రక్షించుకోవాలంటే మనం తెలివిగా పనిచేయాలి అని అంటుంది. అప్పుడు మిగతా చేపలు అన్నీ ఎలా రక్షించుకోవాలి అని సోనాని అడుగుతాయి. అప్పుడు బంగారు చేప సోనా ఒక ప్లాన్ వేసింది. ఆ చేప తన ప్లాన్ని వాటికి చెప్పింది. తరువాత రోజు ఆ కొంగ చెరువు దగ్గరకు వచ్చింది. ఆ కొంగ చెరువును చూసింది. చెరువులోని చేపలు అన్నీ చనిపోయినట్లు తేలుతూ ఉన్నాయి. అప్పుడు ఆ కొంగ చేపలన్నిటినీ చూసి, అబ్బా ఎంత బాగుంది అనుకుంటూ ఒక చేపను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది. ఆ చేపే బంగారు చేప సోనా. ఆ కొంగ బంగారు చేపను పట్టుకునే లోపే ఆ చేప నెమ్మదిగా లేచి కొంగతో ఇలా అంటుంది, నీకు బతకాలని ఉంటే నన్ను తినే ముందు ఒక్కసారి నా మాట విను అని అంటుంది. నువ్వు నన్ను తింటే నువ్వు కూడా చచ్చిపోతావు అని చెప్పింది. అప్పుడు ఆ కొంగ
ఆశ్చర్యంతో ఏమిటి అని అడిగింది. అప్పుడు తెలివైన ఆ బంగారు చేప కొంగతో ఇలా అంటుంది, నిన్న రాత్రి ఒక పెద్ద పాము ఈ చెరువు దగ్గరకు నీళ్లు తాగడానికి వచ్చింది. ఇంతలో నేను దానిని కొరికాను. ఆ పాము కోపంతో ఈ చెరువులోని విషాన్ని కక్కి వెళ్ళిపోయింది అని అంటుంది సోనా. ఆ మాట విని కొంగ చాలా కంగారు పడిపోయింది. అప్పుడు సోనా వెంటనే చెరువులోని నీళ్లన్నీ విషమయం అయిపోయాయి. అందుకే మేము అందరం చచ్చిపోతున్నాము. నన్ను తింటే నువ్వు కూడా చచ్చిపోతావు అని అంటుంది. ఆ మాట విని కొంగ చాలా భయపడిపోయి మరో చెరువు వెతుక్కుందాం అని అనుకుని అక్కడి నుండి వెంటనే ఎగిరిపోయింది. అలా ఆ కొంగ అక్కడి నుంచి ఎగిరి వేరే చెరువు వెతుక్కుంది. ఇలా చాకచక్యంతో ఆ తెలివైన బంగారు చేప తన ప్రాణాలను, తన స్నేహితురాలు అయిన మీనా ప్రాణాలను, అలాగే ఆ చెరువులో ఉన్న అన్ని చేపల ప్రాణాలను కాపాడింది. ఇక్కడ బంగారు చేప అయిన సోనా తన బలం కంటే తెలివితేటలను ఎక్కువగా ఉపయోగించింది. అప్పటి నుండి మీనా ఆకాశంలో ఎగరాలనే ఆలోచనను మానుకొని సోనాతో కలిసి ఆ చెరువులో ఆనందంగా జీవించేది. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి.